మై ఛానల్. సో ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అది మన లీజింగ్ ఆఫీస్ అనమాట. మనకేమైనా రెంట్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి కనుక్కొని రావాలన్నమాట. సో ఇటు సైడ్ మా అపార్ట్మెంట్స్, దీన్ని ప్రోబ్ అంటారు. లీజింగ్ ఆఫీస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. 3 మెంబర్స్కి కానీ 4 మెంబర్స్ కానీ ఇస్తారనమాట. సో ఈ ప్రోబ్ని మనం అంటే ఇది ఉంటేనే యాక్సెస్ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళడానికి. ఇది మా అపార్ట్మెంట్. యాక్సెస్ తీసుకొని లోపలికి వచ్చాం కదా. సో ఇప్పుడు చూపిస్తాను అనమాట మా రూమ్ ఇక్కడ ఏంటి అని. మా లాకర్స్, మాకేమైనా ఆర్డర్స్ అంటే మేమైనా పార్సల్ తెప్పించుకున్నా కానీ ఏమైనా చేసుకున్నా కానీ ఇక్కడ వస్తాయి అనమాట ఆర్డర్స్. ఇక్కడ ఈ లాకర్స్లలో పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ ఇవి మా మెయిల్ బాక్సెస్, మాకేమైనా మెయిల్స్ వస్తే ఇక్కడ మెయిల్స్ ఇట్లనే వస్తాయి, అందులో పెట్టేసి వెళ్ళిపోతారు. మనకు ఒక లాక్ ఇస్తారు. సో ఆ లాక్ తీసుకొని మనమే చూసుకోవాలి మెయిల్స్ ఏమేమి వచ్చాయని. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం రండి. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రూమ్స్ ఇట్లనే ఉంటాయి హోటల్ లాగా. యాక్సెస్ ఉండాలి కదా మళ్ళీ. సో మళ్ళీ మనకి యాక్సెస్ ఉంటే లోపలికి వెళ్తాము. వెల్కమ్ టు మై హోమ్. క్లాజెట్ ఏమో షూస్కి అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ ఉంటుంది. సో ఇక్కడ మాకు 2 రూమ్స్ అనమాట. అటు సైడ్ ఒక రూమ్, ఇటు సైడ్ ఒక రూమ్. ఇది మా బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ అండ్ లోపల క్లాజెట్ ఇస్తారు. క్లాజెట్ అండ్ వాష్రూమ్ ఇది. అది చూడే. ఇక్కడ మా దేవుడు రూమ్, ఇదే మా దేవుడు రూమ్ అనమాట. ఇది కిచెన్. సో ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. పైన కూరగాయలు అవి పెట్టుకోవచ్చు, కింద ఫ్రీజర్ ఉంటుంది అండ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది ఫ్రీజర్ అనమాట. సో పచ్చళ్ళ ఫ్రీజర్స్లో పెట్టుకోవచ్చు మనము. ఐస్ క్రీమ్ కావాలంటే చెప్పండి పంపిస్తాం. అండ్ ఇవన్నీ కబోర్డ్స్, కిచెన్కి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇట్లనే ఉంటుంది అంతా. ఇవన్నీ కబోర్డ్స్. సో ఇది మా స్టవ్ అండ్ ఇది మైక్రోవేవ్. ఇది మా ఓవెన్. సో ఇందులో మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే దోసపిండి అవన్నీ ఫర్మెంట్ ఇక్కడ ఈజీగా కావాలన్నమాట. సో అందుకని అంటే బయట టెంపరేచర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫర్మెంట్ బాగా అవుతుందని చెప్పి మేము ఇక్కడ ఇందులోనే పెట్టేస్తాం. దోసపిండి పట్టుకొని మంచిగా అవుతుంది అనమాట. దోశ మంచిగా వస్తాయి. ఇది మా హాల్ ఇదంతా. సో టీవీ అక్కడ పెట్టుకున్నాము. ఎయిట్ సైడ్ నచ్చితే అటు సైడ్ పెట్టుకోవచ్చు, అటు సైడ్ పెట్టుకున్నాము. అండ్ ఇది మా బాల్కనీ. బయట ఇక్కడ ఎదురుకి ఇందాక లీజింగ్ ఆఫీస్ చూపించాం కదా, దానికి మీదనే మాకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లెఫ్ట్ సైడ్లో జిమ్ కూడా ఉంది. మాకు వెళ్ళొచ్చు, డైలీ వెళ్ళొచ్చు, మన ఇష్టము. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్లో స్టే చేసే వాళ్ళ వరకు అక్కడ యాక్సెస్ ఉంటుంది, వెళ్ళొచ్చు స్విమ్మింగ్ పూల్కి కానీ జిమ్కి కానీ. అండ్ కింద మనకి పార్కింగ్ స్లాట్ ఉంటుంది. కార్స్ అక్కడ బయట కాకుండా మనము పార్కింగ్ పే చేసుకొని కింద సెల్లార్లో పెట్టుకోవాలన్నమాట కార్స్. మా ఇంకో రూమ్. అక్కడ మా ఫ్రెండ్స్ పడుకొని ఉన్నారు. అది ఎంత తిప్పుకుంటున్నారు తెలియదు కానీ. ఇక్కడ వాష్రూమ్ అండ్ ఇక్కడ ఇండియాలో లాగా కబోర్డ్స్ ఉండవు. ప్లస్ ఇంక ఇక్కడ మనకి క్లాజెట్స్ ఇస్తారు. వాష్రూమ్కి అటాచ్ అయ్యే క్లాజెట్ ఇస్తారు ఇక్కడ ఎక్కడైనా సరే. అట్లా బట్టలు అవన్నీ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇంకో క్లాజెట్ ఉంది. సో ఇట్లా 2 క్లాజెట్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఎక్కడైనా సరే వాష్రూమ్కి అటాచ్డ్ క్లాజెట్ ఇస్తారు. ఇక్కడ ప్రతి ట్యాప్స్కి ఇట్లా హాట్ కూల్ వాటర్ ఆప్షన్ ఉంటుంది. ఇది కూల్, బ్లూ ఇండికేట్స్ కూల్ అండ్ రెడ్ ఇండికేట్స్ హాట్ వాటర్ అనమాట. ఎక్కడైనా సరే అంతే ఉంటుంది. అది మిర్రర్ దగ్గర నేను అప్పుడప్పుడు వీడియోలు చేసేది. మనకి రూమ్లో ఫ్యాన్కే లైట్స్ ఇస్తానన్నమాట మోస్ట్లీ. అంతే.
అండ్ ఇంకా ప్రతి రూమ్కి వెంట్స్ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ ఏసీస్ ఇట్లా ఉంటాయి అనమాట. చూపించినావా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా నేను చేసింది రెంటెడ్ హోమ్ టూర్ అనమాట. మేము ఇక్కడ రెంట్ తీసుకొని ఉంటున్నాం ఈ అపార్ట్మెంట్లో. అండ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. నేను ఇది పెడితేనే కట్ చేయను, పక్కా కట్ చేయను. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇంకా మాకు రెంట్ వచ్చేసి 3000 చేంజ్ వస్తుంది, $3000 వస్తుంది. 3000 ఎంతనే చెప్పు ఎగ్జాక్ట్గా? $3,100. బాగా రిచ్. Yeah, we are rich. సో అట్లా $3000 ఉంటుంది. మాకు ఇక్కడికి ఆగస్ట్లో లీజ్ అయిపోతుంది. దండం పెట్టేసి కొంచెం తక్కువలో తీసుకుందామని ప్లాన్లో ఉన్నామన్నమాట. ఇంత పెట్టి తీసుకొని అవసరం లేదు అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది, దాంతో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే స్టార్టింగ్లో ఏం తెలియనప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా ముందరే వచ్చి ఉన్నారనమాట. ఏది కష్టం ఉండద్దు అని చెప్పి మాకు మంచిగా చూసుకొని ఇక్కడ తీసుకున్నారు. అట్లా అయ్యింది అప్పుడు. సో ఇప్పుడు ఆగస్ట్ వస్తే లీజ్ కంప్లీట్ అవుతుంది. ఆ లీజ్ అయిపోగానే ఇక్కడ లీజ్ తీసుకొని ఉండాలి, ఎవరి పేరు మీద అన్న తీసుకొని ఉండాలన్నమాట. ఆగస్ట్లో అయిపోతే మాకు వేరే చోట ఇల్లు ఎత్తుక్కొని అక్కడ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది దేనికైనా సరే. సో ఎక్కడైనా తక్కువ ఉందో అక్కడికి షిఫ్ట్ అయిపోతాము. సో అప్పుడు మళ్ళీ ఇంకో హోమ్ టూర్తో వస్తాను. అంటిల్ దెన్ బాయ్ గాయస్. మర్చిపోయాను. ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయస్. ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట.